హై వ్యూవర్స్, గీతాంజలి దేవి తెనాలి చెందినటువంటి పర్సన్. మొన్న 4వ తారీఖున తెనాలిలో కొత్తపేట దగ్గర తాలూకా హై స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ ఉంటుంది. ఆ గ్రౌండ్స్లో ఎమ్మెల్యే ఐ థింక్ అన్నాపతి శివకుమార్ ఆయన చేతుల మీదుగా మీ ఇంటి పట్టా అందుకుంది. ఆ మూమెంట్లో ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఆమెను అడుగుతున్నారు. దెన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, నా పేరు మీద వచ్చిందండి గీతాంజలి దేవి, నా పేరు మీద ఇల్లు ఉంది, చాలా సంతోషంగా ఉంది, జగన్ పరిపాలన వల్ల సాధ్యమైంది, నా బిడ్డలకి అమ్మఒడి వచ్చింది, 5 సార్లు వచ్చింది, ఒకసారి నేను ఫిక్స్డ్ డిపాజిట్ కూడా చేశా అంటూ చాలా సంతోషం వ్యక్తం చేస్తుంది. అండ్ పరిపాలన మరి ఎవరు ఓటేస్తారంటే నేను జగన్కే ఓటేస్తానండి అని చెప్తున్న మూమెంట్లో దానిని వైసీపీ వాళ్ళు ఏం చేశారు చూసారా? లబ్ధిదారుల యొక్క సంతోషం, ఇది జగనన్న పరిపాలన అని చెప్పేసి ఆ వీడియో వైరల్ చేశారు. అది చూసిన టీడీపీ జనసేన వాళ్ళు ఏం చేశారు, ఒరే కనీసం స్క్రిప్ట్ ఆమె సరిగా ఇవ్వాలి కదా, అమ్మఒడి 5 సార్లు ఎక్కడ వచ్చిందిరా, వచ్చింది 4 సార్లే కదరా. అండ్ అమ్మఒడి కింద ఎన్ని లక్షల రూపాయలు ఇస్తున్నారా? 11,000 రూపాయలు. 11,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకునేంత ఇదిలో పాపం ఆమె ఉందా? ఒకసారి ఆలోచించుకుంటారా? అమ్మాయిలు ఎందుకు బయలు చేస్తారు మీ యొక్క స్వార్థం కోసం చెప్పేసి లైక్ అవి పోస్టులు పెట్టారు. సరే, ఎక్కడన్నా ఒకళ్ళిద్దరు కొంచెం అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడే సందర్భాలు ఉంటాయి, నో డౌట్. అయితే దీనికి ఆమె చనిపోయింది అనేసి వైసీపీలు నానా హడావుడి చేస్తూ ఉన్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి మరణాన్ని ఎలాగైతే వాడుకుని శవరాజకీయం చేశారో అలా. దెన్ నాకు అనిపించింది అసలు నిజమేంటిది అని చెప్పేసి చెక్ చేస్తున్న మూమెంట్లో 8వ తారీఖున తెనాలి పేపర్ మీరు గమనించినట్టయితే రైలు ఢీకొని ఒక యువతికి గాయమైంది. దట్ మీన్స్ ఆమె పట్టాలు దాటాలన్న మూమెంట్లో తెనాలిలో నార్త్ సైడ్ అంటే విజయవాడ సైడ్ మరి ట్రాక్ దాటబోతున్న మూమెంట్లో జన్మభూమి ఎక్స్ప్రెస్ ఢీకొంది మార్నింగ్ 11 గంటలు. సో దానిని న్యూస్ ఇచ్చున్నారు. అప్పుడు ఆమె ఎవరు ఏంటన్నది వివరాలు కూడా తెలియవు అనమాట. సో 30 నుంచి 32 సంవత్సరాల వయసు ఉన్న ఒక యువతిని పట్టాలు దాడుతున్న మూమెంట్లో రైలు ఢీకొనడం వల్ల ఆమె తలకు గాయమైంది. తెనాలి ఆసుపత్రికి తీసుకెళ్ళి ఉన్నారు. ఇక్కడ కస్టమర్ అన్నారు, దెన్ గుంటూరు తీసుకెళ్లారు అన్నారు. అది నా క్లిప్పింగ్ దొరికింది. దెన్ ఆ తర్వాత ఈమె చనిపోయింది అన్న తర్వాత మొత్తం నేను చెక్ చేసుకుంటా కూర్చున్నాను. తెనాలిలో 11 గంటల రైలు ప్రమాదం. అక్కడి నుంచి తెనాలి ఆసుపత్రికి తీసుకెళ్లారు. వాళ్ళు ఇక్కడ కాస్త గుంటూరుకి తీసుకెళ్ళండి అన్నారు. గుంటూరులో రాత్రి 7 గంటలకి ఈమెకు సంబంధించినటువంటి పేషెంట్కి అక్కడ అడ్మిట్ అవ్వడం జరిగింది. ట్రీట్మెంట్ ఇస్తున్నారు. 8, 9, 10. 10వ తారీఖు నైట్ అండ్ 11వ తారీఖు ఎర్లీ మార్నింగ్, దట్ మీన్స్ నిన్న ఉదయం 2 గంటల సమయంలో ఆమె చనిపోయింది. దెన్ అక్కడే పోలీస్ అవుట్ పోస్ట్ ఉంటుంది గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్. వాళ్ళకి అప్పుడు డ్యూటీ డాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం జరిగిందని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఇచ్చున్నారు. దెన్ గవర్నమెంట్ రైల్వే పోలీసు పరిధిలోకి వచ్చింది కాబట్టి, తెనాలి పోలీస్ స్టేషన్ పరిధి కాబట్టి, ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. 28/2024 ఎఫ్ఐఆర్ నెంబర్. ఓకేనా? యూ కెన్ చెక్ ఇట్. నేను డౌన్లోడ్ చేద్దాం ట్రై చేస్తే సాఫ్ట్ కాపీ నాకు రాలేదు. సో దీనికి సంబంధించి చూసుకుంటూ ఉన్నప్పుడు అందులో మెన్షన్ చేసుకొచ్చారు. 7వ తారీఖున ఉదయం 11 గంటల సమయంలో గీతాంజలి దేవి వైఫ్ ఆఫ్ బాలచంద్ర వాళ్ళు వచ్చేసి పోలీస్ ఎఫ్ఐఆర్లో కులం ఖచ్చితంగా ఉంటుంది. విశ్వ బ్రాహ్మిన్, షరాబ్ బజార్ తెనాల్లో ఉంటున్నటువంటి వీళ్ళు, ఈమె రైలు ట్రాక్ దాడుతున్న మూమెంట్లో రైలు ఢీకొనడం వల్ల తలకు గాయమైంది. ఆ తర్వాత ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ఇదిగో పలానా సమయానికి గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోయింది అని అందులో మెన్షన్ చేసుకుంటూ వచ్చింది. ఇది దీనిని ఈ వైసీపీ వాళ్ళు ఏ రకంగా అండి వాడుకుంటుంది? టీడీపీ జనసేన యొక్క ట్రోలింగ్ల వల్ల ఈమె చనిపోయింది, ఓ మనిషి సంతోషాన్ని చూసి తట్టుకోలేకపోయారు, ఆమె చావు కారణం ఇప్పుడు వాళ్ళు కాదా, ఇంత దారుణానికి తెగబడ్డటువంటి వాళ్ళని మేము ఊరుకోమని కొంతమంది అంటే, ఈ కుటుంబానికి అండగా ఉంటామని మరికొంతమంది అంటూ, ఇక ఐ థింక్ వాసిరెడ్డి పద్మ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రిటైర్ రాజీనామా చేసినట్టున్నారు కదా, ఇప్పుడు ఫుల్ వైసీపీ యాక్టివిస్ట్గా మారిపోయినారు కదా, ఆమె కూడా దీనికి సంబంధించేసి ముందు వెనక కూడా ఆలోచించకుండా మొదలెట్టేశారు. ఇక వైసీపీలు అంటే అంత నో డౌట్ అందులో. ఆమె అసలు ఎందుకు చనిపోయింది, అసలు ప్రమాదం ఎలా జరిగింది, అది ప్రమాదమా కాదా, ఆత్మహత్య అసలు ఎందుకంటారు? నాకు ఇల్లు వచ్చింది, నేను సంతోషంగా ఉన్నా, నా కుటుంబం సంతోషంగా ఉంది, నా పిల్లలకి ఫిక్స్డ్ డిపాజిట్ కూడా చేశాను, నా పిల్లలు బాగా చదువుకుంటారు, ఎంత ఆనందపడ్డ ఒక తల్లి ఆత్మహత్య చేసుకునిద్దా? నారా లోకేష్ని ఎవరికి పుట్టావు ఏంటని చెప్పేసి అన్నటువంటి వాళ్ళు, చంద్రబాబుని కూడా రకరకాలుగా మాట్లాడినటువంటి వాళ్ళు, పవన్ కళ్యాణ్ రకరకాలుగా మాట్లాడిన వాళ్ళు, పవన్ కళ్యాణ్ యొక్క తల్లిని, భార్యని, పిల్లలు కూడా రకరకాలుగా మాట్లాడినటువంటి ఈ వైసీపీ వాళ్ళు
ఇక్కడ ఈ అమ్మాయికి సంబంధించి పాపం గీతాంజలికి సంబంధించి నార్మల్గా యాక్సిడెంట్ వల్ల చనిపోయిన దానిని కూడా తీసుకొచ్చి రకరకాలుగా గలీజ్ పోస్టులు పెట్టి ఇదిగో ఆమె చనిపోయిన తర్వాత కూడా చూసారా ఎలా పోస్టులు పెడతాయని చెప్పేసి లోకేష్ పేరు మీద మరొకరి పేరు మీద ఏమని మాతో పెట్టుకుంటే ఇలాగే ఉండిద్ది అంటూ. ఎంత దారుణం రా బాబు, అసలు నిజంగా నాకు భయమేస్తుంది అసలు. అరే వీళ్ళు అసలు సైకోలా, రాజకీయ బానిసలా, లేదన్నప్పుడు వేరే గ్రహం నుంచి వచ్చి ఊడిపడ్డారా అని. నిన్న ఏదో వీడియో చూశాను నేను. ఆ కుర్రాడు ముస్లిం సామాజిక వర్గం, మేము చనిపోయే వరకు నేను వైసీపీ జెండానే మోస్తూ ఉంటా, జగన్ ఎప్పుడు సీఎంగానే ఉంచాలన్నప్పుడు అవతల అడుగున్నా, నువ్వు జెండాలో మోస్తావా, మరి రాజకీయంగా పదవులు నీకేమవుద్దా, అసలు అవన్నీ మాకు వద్దన్నా, మేము జెండానే మోస్తాం, జగనే గెలిపి ఆ కుర్రాడు చెప్తూ ఉంటే అదే మూమెంట్లో అవతల ఉన్నటువంటి ఇంటర్వ్యూ చేసి అతను అడుగున్నాడు. అలా కాదు, అసలు ఏదో పోస్ట్ కావాలి కదా ఏంటి అన్నప్పుడు అతను ఏదో చెప్పుకుంటూ వచ్చున్నాడు. అప్పుడు ఎమ్మెల్యేకి డెఫినేషన్ చెప్పరు అన్నాడు, చెప్పలా. ఎమ్మెల్సీకి డెఫినేషన్ చెప్పరు అన్నాడు, చెప్పలా. ఆ పిల్లోడు వయసు వచ్చేసి మహా అయితే 16, 17, 18, 18 సంవత్సరాల లోపు 10 తరగతి మరి పాస్ అయ్యేది కూడా తెలియదు. అంటే పిల్లలను కూడా అన్యాయంగా రాజకీయానికి వాడేస్తూ వారిని రెచ్చగొడుతూ దారుణ తెగబడుతున్నారు ఈ పేటీఎం బ్యాచ్. అసలు ఏపీలో ఏం జరుగుతుందండి? ఈ అన్యాయాల్ని దారుణాలని దూరం చేయాలి, ఏ రాష్ట్రాన్ని బాగుపరచాలని కదా పవన్ కళ్యాణ్ వచ్చేసి బీజేపీతో పొత్తు, టీడీపీతో పొత్తు కూడా ఇప్పుడు ఎన్నికలకు వెళ్ళబోతున్నారు. ఇటువంటి మూమెంట్లో కూడా మరలా జనసేన వచ్చేసి వాళ్ళు సింగిల్గా వస్తే గెలవలేరు, అది నిజంగా హడౌట్ చేసినటువంటి వాళ్ళు తీరా పొత్తులో భాగంగా వస్తుంటే అన్ని సీట్ల ఇన్ని సీట్ల ఈ మతని పొత్తు మళ్ళీ అలా. ఒరే మీరు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పండి రా, మీరు వచ్చిన తర్వాత ప్రజలు జరిగిన మేలు అంటే చెప్పండి రా అంటే బటన్ నొక్కా డబ్బులు ఇచ్చా అదేమంటే జనాలను పట్టుకెళ్తాం. ఎంత దారుణంగా అంటే ఆర్టీసీ బస్ స్టాండుల్లో పాపం జనాలు వెయిటింగ్ చేస్తూ నీరసించిపోయారన్నమాట. ఈ సిద్ధం సభలకి జనాలను పట్టుకెళ్తాం కోసం ఈ ఆర్టీసీ బస్సులు వీళ్ళు వాడేసినటువంటి విధానం ద్వారా. సో ఇలా చెప్పుకుంటూ పోతే సీరియస్లీ రాష్ట్రంలో ఇదిగో పలానా వాళ్ళు సంతోషంగా ఉన్నారు అంటే ఉంటారు, ఎక్కడో ఒకళ్ళిద్దరు ఉంటారు, లేదా ఒక 10 మంది ఎంతో ఉంటారు, నో డౌట్. అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మైక్ పెట్టి ఇదిగో అలా చెప్పు ఇలా చెప్పు అని చెప్పించి ఆ వీడియోలు పట్టుకొచ్చి వైరల్ చేసేది ఈ వైసీపీ బ్యాచ్, ఈ పేటీఎం బ్యాచ్. అది చూసినటువంటి జర్నలిస్టులు మిగతా వాళ్ళు ఏంట్రా బాబు మరి అసలు అవి ఎట్ట నిజాలు తినడానికి ఏవో చెప్పిస్తున్న ఏంట్రా బాబు అని చెప్పి క్వశ్చన్ చేస్తే వారిని వేధిస్తున్న అధ్యయనంలో మళ్ళీ పోస్టులు. బట్ గీతాంజలి దేవి చనిపోవడం చాలా చాలా బాధాకరం. ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటున్నారు కాబట్టి ఉండండి. ఒకవేళ రేపు గవర్నమెంట్ వెళ్ళి కాకపోతే నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ అయినా ఆ పిల్లల చదువులకు ఇబ్బంది లేకుండా అండ్ వాళ్ళు కేటాయించి ఇల్లు ఏవైతున్నాయో జగన్ ఇల్లు మనం చూస్తున్నాం ఇన్కంప్లీట్గా ఉండటం కావచ్చు, లేదంటే ఖాళీ స్థలాలు ఇచ్చేసి ఇల్లు అంటే కావచ్చు, రకరకాలు జరుగుతుంది. ఈ కుటుంబానికి సురక్షితమైన ఇల్లు అయినా ఇచ్చే విధంగా ఉంటే సంతోషం. బట్ గీతాంజలి జీవితం కూడా చాలా చాలా బాధాకరం. ఆమె మరణాన్ని వైఎస్ వివేకానంద రెడ్డి మరణం కన్నా ఘోరంగా ఈ వైసీపీ వాడుతున్న చూసి సిగ్గేస్తా ఉంది.